లైఫ్‌లో ఫస్ట్ టైం ఒక మూవీని ట్రైలర్ కాకుండా మీమ్స్ ఇన్‌స్పైర్ చేసినాయి నన్ను. పోయి చూడరా అని. 'హరిహర వీరమల్లు' ప్రతి మూవీకి ఒక డిస్క్లైమర్ ఉంటది కదా! ఈ సినిమాలో పక్షులు, జంతువులు ఎటువంటి హాని జరగలేదని. ఈ మూవీకి ఆ డిస్క్లైమర్‌కి సంబంధం లేదు. ఎందుకంటే అన్ని గ్రాఫిక్స్ గుర్రం అనుకున్నది గాడిదలాగా కనబడుతది. తోడేలు అనుకున్నది కుక్కలాగా కనబడుతది. స్టోరీలోకి పోతే ఒక చిన్న పిల్లోడు బుట్టలో నదిలో అలా కొట్టకపోతుంటాడు. పూజారులు నీళ్ళలోకి దూకి ఆ పిల్లోడిని కాపాడి చదువులు చెప్తారు. కట్ చేస్తే ఆ పిల్లోడు పెరిగి పెద్దయ్యి దొంగోడవుతాడు. ఇంటర్ఫెయిల్ అనుకుంటా. సినిమాలో మెయిన్ రెండే క్యారెక్టర్లు 'హరిహర వీరమల్లు'. రెండోది ఎదవ ఔరంగజేబు. వాడికి రెండే హాబీలు. రిలీజియన్ని రుద్ది ఫోర్స్ కన్వర్షన్లు చేయడము. రెండోది ఎర్రకోటలో హాయిగా కూర్చోకుండా ఎండాకాలంలో ఏనుగెక్కి తిరుగుతుంటాడు. యాడికి తిరుగుతుంటాడు ఏం చెప్పరు. స్టోరీలో హింట్లు కూడా ఇయ్యరు. ఈ రెండు క్యారెక్టర్లు కాక మిగతా వాళ్ళంతా వచ్చి హీరోని అలా ఎలివేట్ చేసి వెళ్ళిపోతుంటారు. స్టోరీ బాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ అబ్బా ఒక్క సీన్ ఉంటుందిరా చారి. హీరో అండ్ ఫ్రెండ్స్ అడవిలో పడుకొని ఉంటారు. తోడేలో ఒక గుంపు వస్తుంది. వాటిని చంపాలనుకుంటా అంటే ఆపి హీరో వాటికి జోక్స్ చెప్తాడబ్బా. నేను చెగువేరాని చూసి ఇన్స్పైర్ అయినాను, నాకు మతాల పట్టింపు లేదు. ఆ తోడేలు కూడా ఓటర్స్ నమ్మినట్టు నమ్మి నాకు వెళ్ళిపోతాయి. ఇంకా లాస్ట్ 18 నిమిషాల క్లైమాక్స్ ఉంది చూడు. మాబ్ లించింగ్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేస్తే అది క్రైమ్ కాదు ప్యాషన్ అని నేర్పిస్తాడు హీరో. నాకు తెలుసు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయినారని. ఆల్రెడీ ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడైనా డైరెక్టర్ మాట వింటే హిట్ చేయడానికి రెడీగా ఉన్నాం.